హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. యాజ్ యూజువల్. సో, ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్తానంటే, కొంతమంది ఉంటారండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్ ఆర్ ద వర్క్, ఎవరైనా ఏదైనా కావాలి అని అడిగితే నో చెప్పడం తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వాళ్ళలో ఒక 30 నుంచి ఒక 50% మంది వాళ్ళు కరెక్ట్గా ఉండి, కరెక్ట్గా వర్క్ చేస్తూ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ ఉన్న వాళ్ళు ఒకవేళ మన పై అధికారిగా పనిచేస్తున్నారనుకోండి, అప్పుడు మనము వాళ్ళు ఏదడిగినా సరే నో చెప్పడం చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని వాల్యూస్ ఉన్నాయి, వాళ్ళకి మంచి చెడు తెలుసు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ అనేటిది ఉంది. అంటే వాళ్ళు ధర్మంగా ఉన్నారు అని ధర్మంగా ఆలోచిస్తూ ధర్మంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఇష్యూస్ వచ్చినా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి మేనేజర్లు కనుక మీకుంటే అది మీ అదృష్టం. కొంతమంది ఉంటారు మేనేజర్లు, అట్లాంటి మేనేజర్లు కానీ అట్లాంటి క్లయింట్ ఉంటే మనము మంచిగా వర్క్ చేయొచ్చు, ఎంతైనా వర్క్ చేయొచ్చు, మన లెర్నింగ్ కోసం వర్క్ చేయొచ్చు, కంపెనీ బాగు కోసం వర్క్ చేయొచ్చు. కానీ కొంతమంది క్లయింట్స్ ఉంటారండి, వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు, పిల్లాజల్లా ఉండరు, పండగ పబ్బము ఉండదు, ఒక సెలబ్రేషన్ ఉండదు, జీవితంలో వాడికి ఏమీ ఉండవు. ఇప్పుడు అలాంటి మనిషి కనుక మన పై అధికారిగా ఉన్నాడనుకోండి, జీవితంలో ఫ్యామిలీ లేకపోతే మనము ఉన్న 24 గంటలలో నిద్ర లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు మళ్ళీ 14 గంటలో, 15 గంటలో, 16 గంటలో, లేదా పడుకొని బెడ్ మీద కూడా మొబైల్లో టీమ్స్ యాప్ ఏదో చూసుకుంటూ ఉండి మెయిల్స్ చూసుకుంటూ ఉండేలాంటి మేనేజర్ కనుక మీకు దొరికారనుకోండి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి కేవలం మీరే వాళ్ళ చేతిలో ఒక ఫుట్బాల్ అన్నమాట. ఎందుకంటే వాడికి జీవితంలో ఒక ట్రిప్ కోసం అని పేసి ఇయర్ మొత్తంలో ఒక 1 వీకో లేదా 3-4 వీక్సో తీసుకొని వెళ్తేనే వాడికి ఎంటర్టైన్మెంట్, అదొక్కటే ఎంటర్టైన్మెంట్. వాడు ఇంకా లంచో డిన్నరో అట్లా ఎక్కడికైనా వెళ్తేనే ఎంటర్టైన్మెంట్, లేకపోతే మిమ్మల్ని పట్టుకొని పీకడమే వాళ్ళ ఎంటర్టైన్మెంట్. వాళ్ళ రిక్వైర్మెంట్కి, వాళ్ళ టైమింగ్స్కి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి టైమింగ్తో సంబంధం ఉండదన్నమాట. సో వాడు మధ్యరాత్రి పెడతాడు మెసేజ్, పొద్దున్న పెడతాడు, మధ్యాహ్నం పెడతాడు. అంటే వాళ్ళు నిద్ర ఎప్పుడు పోతే మీరు ఒకవేళ అలాంటి వాళ్ళు మీ మేనేజర్గా వస్తే, వాళ్ళు నిద్ర ఎన్ని గంటలు పోతే, ఎప్పుడు పోతే, ఏ టైం నుంచి ఏ టైంకి పడుకుంటే మీరు కూడా అదే టైం ఫాలో అవ్వాలి. వాళ్ళకు ఒకవేళ ఫ్యామిలీ లేకపోతే మీరు కూడా ఫ్యామిలీ అవన్నీ ఏమున్నా సరే, సెలబ్రేషన్స్ కానీ ఏమున్నా, ఫ్యామిలీస్ కానీ రిలేషన్షిప్స్ కానీ ఏమున్నా సరే జీరో చేసేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ కోసం. ఎందుకంటే వాడి రిక్వైర్మెంట్ ఏంటి, వాడికి అసలు 24 గంటలలో వాడికి ఉన్నది ఏంటి, వాడి జీవితం ఏంటి, వాడి పని ఏంటి అని అంటే కేవలం ఆఫీస్, ల్యాప్టాప్, వర్క్. అలాంటి క్లయింట్స్ కిందనో అలాంటి మేనేజర్స్ కిందనో వర్క్ చేసామనుకోండి, ఇంకంతే. మనకి నో చెప్పడం తెలియకపోతే 6 నెలల సావాసంలో వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా. మనం మెల్లమెల్లగా ఫ్యామిలీస్కి దూరం అయిపోయి, ఒంటరి అయిపోయి వాళ్ళకే ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే జీవితంలో ఏం లేకుండా ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్ మాత్రమే వాళ్ళకి జీవితం ఎలాగైతే మిగిలాయో, అలాంటి వాళ్ళ కింద మనం పనిచేయడం మొదలు పెడితే మనకు కూడా అవే మిగులుతాయి. ఒకవేళ కొంతమంది ఉంటారు క్లయింట్లు కానీ మేనేజర్లు కానీ, వాళ్ళకి జీవితంలో అలాంటివి ఏవీ లేకపోయినా సరే ఒక డిసిప్లిన్డ్గా ఉండి ఒక 7 to 8 hours లేదా 8 to 10 hours వర్క్ చేసి తర్వాతకి వాళ్ళు సిస్టమ్ ల్యాప్టాప్ని క్విట్ చేసేసి వాళ్ళ పనులు వాళ్ళు ఏవో చేసుకునేలాంటిది.
అయినా అండి ఒక మనిషి ఎప్పుడైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు డే టైంలో ఏదైతే చేయాలో చేసి మార్నింగ్ ఇంకా వేరే యాక్టివిటీ కుకింగో లేకపోతే వాళ్ళకి నచ్చేది ఏదైనా ఒక ఆర్ట్ లేదా ఈవినింగ్ అలాంటివి చేసుకునేటోళ్ళు ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేది ఫాలో అవుతున్నట్టు అర్థం. అలాంటి వాళ్ళ కింద పని చేస్తే మనం కూడా బాగుంటాం, బాగుపడతాం, మన ఆరోగ్యం బాగుంటుంది, మన మనస్థితి బాగుంటుంది, మన మైండ్ కూడా బాగుంటుంది. కొంతమంది క్లయింట్లు ఉంటారండి, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ పొద్దున్న 7-8 గంటలకి ఒక రిక్వైర్మెంట్ అడిగి ఇమ్మీడియట్గా మనం ఆన్సర్ చేసి ఆ టైం నుంచి ఈవినింగ్ 4-5 అయినా కూడా మనం అవైలబుల్ ఉండి వాళ్ళకి ఆన్సర్ చేసిన తర్వాతకి కూడా నైట్ 9 గంటలకి మెసేజ్ చేసి నాకు ఇంకా ఇది కావాలి అని వేరేదేదో రిక్వెస్ట్ చేశారనుకోండి, సరే ఈ మనిషి పొద్దున్న 7-8 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు పనిచేసిండు కదా, ఇప్పుడు నేను 7-8 గంటలకు అడిగితే ఆ మనిషి ఈ టైంలో అవైలబుల్ ఉండాలంటే ఎట్లా ఉంటాడు, ఎందుకు ఉంటాడు? ఆఫీస్ టైమింగ్స్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా. ఈ రిక్వైర్మెంట్ రేపు అడగచ్చులే, లేకపోతే ఈ రిక్వైర్మెంట్ గురించి రేపు తెలుసుకోవచ్చులే అనేటటువంటి మైండ్ వాళ్ళకు ఉండదండి. అలాంటి ఆ సెన్సిబుల్ బిహేవియర్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు, ఆ సెన్సిబుల్ థాట్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గర గనక మనము నో అని చెప్పడం తెలియకపోతే, మనము చెస్ బోర్డ్లో ఉంటాయి కదా అన్ని కాయిన్స్, అంటే బట్టులు కానీ ఎనీథింగ్ ఆన్ ద చెస్ బోర్డ్, వాటికి ఎలాగైతే నో 0 పవర్ అయితే ఉంటుందో, వీళ్ళ కింద మనం పడితే కూడా మనకి 0 అనమాట. వాళ్ళు ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతున్నట్టు దాని అర్థం. జాగ్రత్తగా ఉండండి, మీరు ఎవరి కింద ఉన్నారో చూసుకోండి. వాళ్ళు ఏ విధమైన మైండ్ సెట్, ఏ విధమైన యాటిట్యూడ్, ఏ విధమైన క్యారెక్టర్, వాళ్ళ లైఫ్లో ఏముంది, ఏం లేదు, వాళ్ళు ఎన్ని గంటలు పని చేస్తారు, ఎన్ని గంటలు పని చేయరు, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. అలాగే వాళ్ళదంతా ఎలాగైతే అనాలిసిస్ చేస్తున్నారో మీది కూడా మీరు అట్లనే అనాలిసిస్ చేసుకోవాలి. మీ లైఫ్ కూడా అలాగే ఉందా లేదా అనేది చూసుకున్నప్పుడే మీ కిందున్న వాళ్ళ పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలామంది జబ్బులకి త్వరగా అప్గ్రేడ్ అవ్వడానికి హెల్త్ విషయంలో రీజనింగ్ ఏంటి అని అంటే, కంటిన్యూస్గా కూర్చోవడం అనేది పెద్ద ప్రాబ్లం. అసలు కొన్ని జాబులు కొంతమంది అయితే పొద్దున్న సూర్యుడు రాకముందుకు కూర్చొని ఈవినింగ్ సన్సెట్ అయిపోయిన తర్వాతకి బయటికి వచ్చేలాంటి జీవితాలు చాలామంది ఉన్నాయి. అసలు కొంతమంది అయితే ఇంకా ఒక వీకో 2-3 వీక్స్ ఫుల్ హెవీ వర్క్ లోడ్ ఉండేసి అసలు సన్ లైటే చూడని లాంటి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ యూఎస్, కనీసం యూరోప్లో అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్కింగ్ టైమింగ్స్ చాలా స్ట్రిక్ట్గా పెట్టినారు. కానీ యూఎస్లో మాత్రం చాలా దారుణం, చాలా చండాలం. ఇండియాలో కూడా కొంతమంది అలా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే అత్యాశ, ఎక్కువ తెలిసేసుకోవాలి, ఎక్కువ నేర్చేసుకోవాలి, ఎక్కువ ప్రూవ్ చేసేసుకోవాలనే ఉద్దేశంతో. ఇండియాలో ఇలా చేసేవాళ్ళు ఆరోగ్యం విషయంలో ఎక్కువ దెబ్బ తినరండి. ఎందుకంటే ఇండియాలో ఫుడ్ సిస్టమ్ వేరు, యూఎస్లో ఫుడ్ సిస్టమ్ వేరు. ఓకే, ఎనీవేస్ ఫుడ్ సిస్టమ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్, అది మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము. ఇందులో కేవలం మీకు నో చెప్పడం తెలుసా లేదా, మీకు నో చెప్పడం తెలిస్తే ఎవరి దగ్గర నో చెప్పడం తెలియాలి, మీకు నో చెప్పడం ఎవరి దగ్గర తెలియకపోయినా పర్లేదు అనే దాని గురించి మనం ఇందులో మాట్లాడుకున్నాం. మీరు ఆలోచించండి, మీరు ఎవరి కింద వర్క్ చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళ కింద వర్క్ చేస్తున్నారు, వాళ్ళు మేనేజర్ కానీ క్లయింట్ కానీ సెన్సిబుల్ ఉన్నారా లేదా, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ ఉందా లేదా అనేది చూసుకొని మీరు ఆ ప్రాజెక్ట్లో ఉండాలా లేదా డిసైడ్ చేసుకోండి.